హలో అండి అందరికీ. ఈరోజైతే మీకు ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూపిస్తున్నాను. ఎటువంటి సాసులు అంటే లైక్ సోయా సాస్, టమాటో సాస్ ఇలాంటివి ఏమీ లేకుండా ఈజీగా, హెల్తీగా పిల్లలకి పెట్టే విధంగా చేసి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అండ్ లంచ్ బాక్స్‌లో కూడా చాలా ఈజీగా సర్వ్ చేయొచ్చనమాట. ముందుగా అయితే మనం ఎన్నైతే ఎగ్స్ వేయాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ కూడా బ్రేక్ చేసి ఒక బౌల్‌లో అయితే పెట్టుకోండి. అండ్ ఒక కడాయి తీసుకొని కడాయిలో ఈవెన్‌గా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోండి. ఎందుకు అంటే మనం ఎగ్స్ వేసేటప్పుడు మంచిగా అంటే ఈ ఆయిల్ లేకపోతే ఏంటంటే ఆ కడాయి అడుగంటిపోతుందనమాట. సో, అలా కాకుండా ఉండడానికి ఆయిల్ అనేది ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. ఎగ్స్ ఏవైతే మనం బ్రేక్ చేసామో అవి ఎగ్స్ ఏసుకొని దాని మీద కొంచెం సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత సాల్ట్ ఏస్తే చాలా ఎక్కువ అనిపిస్తుంది. ముందుగానే మనం ఏసుకుంటే టేస్ట్‌కి సరిపడా సరిపోతుందనమాట. అలా అని ఎక్కువ ఏయకండి. జస్ట్ స్ప్రింకిల్‌గా వేసుకోండి. టేస్ట్ అనేది బావుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్‌ని ఒక బౌల్‌లో అయితే తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే వెజ్జీస్ వేయాలి అనుకుంటున్నామో అండ్ నా దగ్గర ఉన్న వెజ్జెస్ అయితే నేను వేస్తున్నాను. స్పెషల్‌గా నేను ఆనియన్ అయితే వేయట్లేదండి. ఆనియన్ వేసినప్పుడు ఏమవుతుంటే లైట్‌గా స్వీట్‌నెస్ అనేది వస్తుందనమాట. సో, అందుకని చెప్పేసి నేనేం చేస్తున్నా అంటే క్యాప్సికమ్ అండ్ బీనీస్ అండ్ క్యారట్ ఈ 3 నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మీ దగ్గర గోబీ ఉంటే గోబీ వేసుకోవచ్చు. క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ వేసుకోవచ్చు. నా దగ్గర ఈ 3 అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అండ్ మంటొచ్చేసి హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా రోస్ట్ చేయండి. అంటే రోస్ట్ అంటే బాగా ఫ్రై చేసుకోండి. అలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఏదైతే ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నామో అది వేసుకోండి. అది ముందుగా మనం వెజ్జెస్ అన్నీ వేసిన తర్వాత ఎగ్ బ్రేక్ చేసి వేస్తే వెజ్జెస్‌కి ఉండిపోతుంది కాబట్టి అంత టేస్ట్ అనేది ఉండదనమాట. సో, అందుకని ఎగ్ ఫ్రై చేసుకొని సెపరేట్‌గా పెట్టుకొని వెజ్జెస్ ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే బావుంటుంది. అండ్ కారం పొడి. కారం పొడి వేసుకోండి. అలాగే సాల్ట్. ఈ 2 మాత్రమేనండి నేనెక్కువ యూజ్ చేస్తాను వేటిల్లోను కూడా. ఎందుకంటే పిల్లలకి ఎక్కువ సాక్స్‌లు అవన్నీ కూడా యూజ్ చేయకూడదు కాబట్టి నేనెక్కువ యూజ్ చేయను. అండ్ అవి వేయడం వల్ల పిల్లలు ఫ్యాట్ గూడా ఎక్కువ పెరుగుతారు. అండ్ ఇంకా ధనియా పౌడర్ ఒకటి ఈ 3 వేసేసుకోండి. అంతే వేసుకొని బాగా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా టోస్ట్ చేయండి. బాగా రోస్ట్ చేయండి. సారీ అండి టోస్ట్ అన్నాను. బాగా రోస్ట్ చేసిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకొని పెట్టుకున్న రైస్‌ని ఎంతైతే మీరు క్వాంటిటీ వెయ్యాలి అనుకుంటున్నారో అది వేసుకొని బాగా హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. అంతే అండి. ఎంతో సింపుల్ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. పిల్లల లంచ్ బాక్స్‌లో కానీ, మనం ఈవినింగ్ స్నాక్ లాగా కూడండి అండ్ మంచిగా తినేసేయొచ్చు. నా వీడియో గనుక మీకు నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి ఈ వీడియో సజెషన్‌లో అయితే వెళ్తుంది. అండ్ టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి.